హైదరాబాద్ అమీర్పేటలో దారుణ హత్య జరిగింది. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి కిరాతకంగా దుండగులు చంపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మర్డర్ జరిగింది. స్టెథోస్కోప్తో ఉరేసి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసు బలగాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హత్య ఎలా జరిగింది ఏంటనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ తగాదాలు ఇతర అంశాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఉమామహేశ్వరరావు దంపతులకు స్కూల్కు వెళ్ళే ఇద్దరు పిల్లలున్నారు. సుధారాణి హత్యతో ఒక్కసారిగా ఆ ఇద్దరు చిన్నారులు తల్లిలేని వాళ్ళయ్యారు. మొత్తం మీద ఈ హత్య ప్రస్తుతం సంచలనం రేపుతోంది అమీర్పేట ఏరియాలో. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఈ హత్య జరగడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. స్టెథోస్కోప్తో ఉరేసి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి కిరాతకంగా దుండగులు చంపేశారు. ఇంట్లో ఎవరి లేని సమయంలో ఈ మర్డర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో ఈ హత్య జరిగింది. అయితే పోలీసు జాగిలాలు రంగంలోకి దిగాయి. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలు ఇతర అంశాలపై దృష్టి కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఉమామహేశ్వర దంపతులకు స్కూల్కు వెళ్ళే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య సుధారాణి హత్యతో ఒక్కసారిగా ఇద్దరు చిన్నారులు కూడా తల్లి లేని వాళ్ళయ్యారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాస్త ఈ హత్య సంచలనం రేపుతుంది. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి హత్య జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోననే కోణంలో ప్రస్తుతం అందరూ ఆరా తీస్తున్నారు. ఇటు పోలీసు జాగిలాలు కూడా రంగంలో దిగాయి. ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు. పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, ఎల్లారెడ్డిగూడలో దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మొత్తం మీరు చూసుకుంటే ఆర్ఎంపీ డాక్టర్ ని అతి దారుణంగా ఎవరైతే వైపు ఉన్నారో తను అతి దారుణంగా హత్య చేయడం అయితే జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ భార్యను గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు చంపారని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఎల్లారెడ్డి కాలనీ నవోదయ కాలనీలో అయితే జరిగింది. పూర్తిగా కూడా ఉమామహేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టర్ అని గుర్తించడం జరిగింది. తన భార్య సుధారాణి 44 సంవత్సరాలని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. 2వ అంతస్తుల నుంచి పూర్తిగా ఆ బిల్డింగ్ లో నివసిస్తున్న వాళ్ళు ప్లాట్ నంబర్ 44 అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా చూసుకుంటే కూడా పిల్లలతో కలిసి ఉంటారు. సోమవారం రోజు వీళ్ళు పిల్లలు ట్యూషన్ కి వెళ్ళడం జరిగింది పక్క వీధిలో. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు ఎవరైతే భర్త ఉన్నారో అతను క్లినిక్ వెళ్ళాడు. అమ్మ క్లినిక్ అంటూ ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తున్నాడు డాక్టర్ గా. అయితే పిల్లలు ఇద్దరు కూడా ట్యూషన్ వెళ్ళడం అయితే జరిగింది. పాప పేరు రుద్రారాణి, కొడుకు పేరు స్పీకర్ అని కూడా తెలుస్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అయితే వచ్చి చూసేసరికి అంటే సాయంత్రం వచ్చి చూసేసరికి అమ్మ రక్తపు మడుగులో ఉంది. ఆ తర్వాత పూర్తిగా విగత జీవిగా పడి ఉంది. వెంటనే పిల్లలు హుటాహుటిగా పక్క ఫ్లాట్కి వెళ్ళి మమ్మీ చనిపోయింది అని చెప్పడంతో వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, ఆ తర్వాత భర్తకి కూడా ఇన్ఫార్మ్ చేయడము, పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొత్తం మీద చూసుకుంటే డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది అక్కడ. మరోవైపు చూసుకుంటే కూడా హత్య చేసిన సమయంలో ఎవరూ లేరు ఇంట్లో, తను ఒక్కటి మాత్రమే ఉంది. పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు, నేను క్లినిక్ వెళ్ళాను అంటే భర్త చెప్తున్నాడు. ఒకవైపు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే డాగ్ స్క్వాడే కానీ క్లూస్ టీమ్ కానీ పూర్తిగా అందరు రావడం అయితే జరిగింది. బాడీని కూడా ఉస్మానియా తరలించారని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా హత్యకి ప్రధాన కారణాలు ఏమున్నాయనే విధంగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా అనే విధంగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబాన్ని నుంచి మాత్రం మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మాకు ఎవరితో తగాదాలు లేవు అంటే వాళ్ళ భర్త అయితే చెప్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రం పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా భర్త ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి దారుణంగా చంపడము, అసలు ఇప్పటి వరకు ఎవరికి మాకు ఎటువంటి గొడవలు లేవు, మరి ఎవరు చంపారో అనేది పూర్తిగా తెలియదు అంటూ భర్త చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసులు భర్తని కూడా అనుమానించే అంటే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా అంటే సాయంకాలం వేళ పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన సమయంలో అప్పటి వరకు తల్లి వాళ్ళతోనే ఉంటే భర్త మాత్రం క్లినిక్ లో అమ్మ క్లినిక్ లో ఉన్నాడు. పిల్లలు వెళ్ళంగానే అంటే సుమారుగా గంట సమయంలో ఇదంతా జరిగింది. మళ్ళీ రిటర్న్ పిల్లలు 3 hours తర్వాత వచ్చి చూసేసరికి విగత జీవిగా పడుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, yes. థ్యాంక్ యూ పెట్రిషియా. అమీర్పేట్కు అత్యంత సమీపంలో ఉండే ఎల్లారెడ్డిగూడ
నవోదయ కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. అత్యంత రద్దీగా ఉండే ఈ కాలనీలో హత్య జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మర్డర్ జరిగినట్టు తెలుస్తుంది. స్టెథోస్కోప్తో ఉరేసి కత్తితో గొంతు కోసి మరీ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పోలీసు జాగిలాల్ ప్రస్తుతం రంగంలో దిగాయి. క్లూస్ టీం కూడా ఆరా తీస్తోంది. కుటుంబ తగాదాలు ఇతర అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఉమామహేశ్వరరావు దంపతులకు స్కూల్కి వెళ్ళే 2 పిల్లలున్నారు. ఒక్కసారిగా ఆయన భార్య సుధారా అనే అతితో ప్రస్తుతం ఆ 2 చిన్నారులు కూడా తల్లి లేని పిల్లలయ్యారు. సో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలేంటి, ఎందుకు ఈ హత్య జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.